సార్ మాధవరావు గారు, ఈరోజు బడ్జెట్ చూశాక ఫస్ట్ రియాక్షన్, ఈ బడ్జెట్ ఎలా ఉందనిపిస్తోంది? వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఆశలు కల్పించినటువంటి అంశాలు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వీటన్నిటినీ పట్టాలెక్కించేలా, పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ కనిపిస్తోందా? సార్, ఈ బడ్జెట్ అయితే ఈరోజు మేము మొత్తం చూసాం. వాళ్ళు చదివేటప్పుడు పచ్చి అబద్ధాల పుట్టలాగా ఉంది సార్ ఈ బడ్జెట్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం క్లియర్గా. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ కూడా మేము చూసాం. ఓకే, ఇదే విధంగా లాస్ట్ బడ్జెట్లో కూడా 3,30,000 కోట్లు బడ్జెట్ మేము కేటాయింపులు చేసామని చెప్పి లోటు వచ్చి అప్పుడు కూడా 90,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈ బడ్జెట్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిన వాళ్ళు 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి గత ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితి సార్. గత సంవత్సరం మొత్తం కూడా మేము చూస్తూ ఉన్నాం. మొత్తం 3,32,000 కోట్లు అప్పులు తెస్తే 20 నెలల్లో 2025, 26, 12 నెలల కాలంలో వాళ్ళు తెచ్చిన అప్పే 2.5 లక్షల కోట్లు సార్. బడ్జెట్ పెట్టింది 3,20,000 కోట్లు అయితే వాళ్ళు తెచ్చిన అప్పే 2.5 లక్షల కోట్లు ప్రభుత్వం నడపడానికి తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్లో. ఈరోజు కూడా అదే అబద్ధాలు, అదే విధంగా మళ్ళీ 3,32,000 కోట్లు అని చెప్పి ఈరోజు ఈ బుక్లో పెట్టిన తర్వాత ఏ రంగానికి కూడా గత సంవత్సరం కంటే తక్కువే బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి గత సంవత్సరంలో కంటే కూడా. ఒకటి చేనేతలకి దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే మొన్న మార్చిలో జీవో ఇచ్చారు సార్. 200 యూనిట్లు 500 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తామని జీవో ఇచ్చి గత సంవత్సరం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాయితీ ఇచ్చిన పరిస్థితి లేదు సార్. చేనేతలకి పూర్తిగా వాళ్ళు మోసం చేసి మళ్ళీ ఈ బడ్జెట్ బుక్లో ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఎంత దారుణంగా రాశారంటే ఒక్క 1 రూపీ కూడా ఇవ్వలేదు సార్ సబ్సిడీ వాళ్ళకి. అదే కాకుండా వ్యవసాయానికి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు మేము 53,752 కోట్లు వ్యవసాయ రంగం అనుబంధ సంఘానికి అని చెప్పి పెట్టారు దీంట్లో. కానీ అది కూడా మళ్ళీ బడ్జెట్ బుక్లోకి వ్యవసాయ రంగ బడ్జెట్ దానికి అసలు పొంతం లేదు. నీటిపారుదల శాఖకి జలవనరుల శాఖ అని చెప్పి పెట్టారు. ఆ బుక్కి ఈ బుక్కి కూడా పొంతం లేదు. అక్కడ 17,000 కోట్లు అంటున్నారు, ఇక్కడ 18,000 కోట్లు అంటున్నారు. అక్కడేమో 16,000 కోట్లు అని చెప్పారు, ఇక్కడ 52,000 53,000 కోట్లు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన బుక్కుల్లోనే అన్ని అబద్ధాలు సార్. వాళ్ళు ఇచ్చిన బుక్కుల్లోనే ఎక్కడ ఒకదానికి ఒకదాని పొంతం లేకుండా కేటాయింపులు చూపించారు వాళ్ళు. పోతే ఇంకొకటి అయితే మేము అడుగుతాం క్లియర్గా, వీళ్ళు ఏదైతే గూగుల్ సంస్థతో $15 బిలియన్ 1,35,000 కోట్ల విలువైన ఏ ఆధారిత డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. నేను మొన్ననే దీని మీద లోకేష్ గారు నిలదీయడం జరిగింది. మీరు డేటా సెంటర్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చింది 15,000 ఉద్యోగాల కల్పనతో పాటు డేటా సెంటర్ ఇస్తామని మేము ఆ రోజు హామీ ఇచ్చింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కానీ మీరు దీంట్లో అసలు ఉద్యోగాల కల్పన ఊసే లేదు. ఈ బుక్లో ఉద్యోగాల కల్పన ఊసే లేకుండా $15 బిలియన్ పెట్టుబడితో 1,30,000 కోట్లు పెట్టుబడి వస్తున్న అబద్ధాలు వాళ్ళు ఇచ్చారు దీంట్లో. మీరు ఉద్యోగాల కల్పన పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి భూములు కేటాయించి అసలు ప్రపంచంలో ఏం రాశారంటే దీంట్లో చారిత్రక ఒప్పందం తీసుకొచ్చారంట. అంతర్జాతీయంగా పోటీపడి తీసుకొచ్చాము, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడడం సముచితం అని చెప్పి పెడితే అసలు ఇది ఏ భాషలో వెళ్ళిన అనాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు మాకు అనిపిస్తూ ఉంది. ఒక భారీ ఎఫ్డిఐ ఈ రాష్ట్రానికి వచ్చింది, గూగుల్ డేటా సెంటర్. మొన్న గూగుల్ డేటా సెంటర్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏమని రాసింది? గూగుల్ డేటా సెంటర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఈ డేటా సెంటర్ బాధ్యత అదానీదే, నిర్మాణం నిర్వహణ ఆ సంస్థదే, ప్రభుత్వానికి గూగుల్ లేఖ, అదానీ పేరిటే భూమి కేటాయింపు, అదనంగా మరో 170 ఎకరాలు, కేబినెట్ కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అని అంగీకారం. సార్, గత ప్రభుత్వంలో మనం గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడే వాళ్ళందరూ దీనికి అంగీకారం తెలిపి అగ్రిమెంట్లు కుదిరినాయి సార్. అప్పుడు మన ప్రభుత్వం 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పన చేస్తేనే మేము డేటా సెంటర్కి మీకు భూములు ఇస్తాం, సహకరిస్తామని చెప్పింది మన ప్రభుత్వం. వీళ్ళు దాన్ని పక్కగా నెట్టి ఈరోజు ఓన్లీ డేటా సెంటర్ ఇక్కడ తీసుకుంటే వాళ్ళు కర్ణాటకలో అదే గూగుల్ సంస్థ 2 నెలల్లోనే మళ్ళీ వెళ్ళి అక్కడ దాదాపు 24 లక్షల స్క్వేర్ ఫీట్ ల్యాండ్ రెంట్కి తీసుకొని 20,000 ఉద్యోగాలు ఇలా కర్ణాటకలో కల్పించే పరిస్థితి అని అడిగితే మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. అది కూడా అడుగుతా ఉన్నాం. మేము కర్ణాటక నుంచి అలా వచ్చి ఇలా పోతారు మీకు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. నేను దానికి సమాధానం అడిగాను. మీ మంత్రులు క్యాబినెట్ మొత్తం హైదరాబాద్లో నివాసం ఉంటారని చెప్పని మీరే ప్రత్యక్షంగా ప్రెస్లో చెప్పిన పరిస్థితి మేము చూసామని చెప్పి మేము నిలదీయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఈ రోజు చెప్తా ఉన్నారో ఫిషింగ్ సంబంధించి కానీ, ఎక్స్పోర్ట్ మత్స్య సంబంధించి కానీ, అభివృద్ధి సంబంధించి కానీ, రామాయపట్నం పోర్ట్ 75%, మూలపేట 65%, మచిలీపట్నం 50%, కాకినాడ సీజెడ్ పోర్ట్ 32% కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇది మొత్తం మన హయాంలో 2024 ముందు కంప్లీట్ అయిన డేటా ఇది ఈ 2 సంవత్సరాల్లో ఒక్క అడుగు ముందుకు వేయలేదని చెప్పి నేనే సాక్ష్యం దానికి
నేను ఎక్కడ నిరూపించగలనని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని. మొత్తం అబద్ధాలు వల్లిచ్చారు ఈ బుక్లో. ఈ బడ్జెట్ బుక్ మొత్తం కూడా ఏ రంగాన్ని చూసిన అబద్ధాలే. ఇలా చూస్తే ఏది ఫిషింగ్ హార్బర్లు కూడా వాళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నారు. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టీలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. వాటి నిర్మాణాలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసింది మన ప్రభుత్వం. అయితే మళ్ళీ ఫేజ్ 2 హార్బర్లను ఈపీపీ పద్ధతిలో పునఃటెండర్ చేసే సకాలంలో పూర్తి చేయబడతాయని చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు సార్. మొత్తం పూర్తిగా పోర్ట్లన్నీ పక్కన పెట్టేశారు, ఫిషింగ్ హార్బర్లు పక్కన పెట్టేశారు. ఏదైతే మెడికల్ దాంట్లో కూడా లాస్ట్ ఇయర్ 20,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. మెడికల్ హెల్త్ సంబంధించిన దాంట్లో 19,000 కోట్లు తగ్గించారు ఈ సంవత్సరం. మళ్ళీ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తాం, టెండర్లకు వేస్తే ఒక్కరు కూడా రాని పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరమే మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్ కూడా బంద్ కాల్పారు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్ళింది? మీరు తెచ్చిన అప్పులు 2.5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? మీరు పెట్టిన 3,30,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి? మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏది? మీరు సృష్టించిన ఆదాయం ఏది? ఇక్కడ మాకు సృష్టించిన ఆదాయమే కనిపించలేదు. 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, 3,20,000 కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్పారు లాస్ట్ దాంట్లో. పచ్చి అబద్ధాలు అయితే మీరు చెప్తా ఉన్నారు. దీంట్లో మేము అడుగుతా ఉన్నాం ఇంకొక విషయం. ఈ ఏదైతే ఒక్క నిమిషం సార్, ఇదైతే వైద్య ఆరోగ్య శాఖ అయిపోయింది ఇది కదా, ఇది వీళ్ళు పచ్చి అబద్ధాలు కూడా దీంట్లో ఇస్తాను. ఒకటి గృహ నిర్మాణ శాఖ 6,300 కోట్లు అని చెప్తున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 39 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తే ఒక్క ఇంటి పట్టా కూడా ఈ 2 సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితులు లేవు. గృహ నిర్మాణ సంఘాన్ని మళ్ళీ 6,300 కోట్లు అని చెప్తాను. పచ్చి అబద్ధం సార్ ఇది కూడా. 2 సెంట్ల భూమి ఎవరికైనా ఇచ్చారా? ఒక్కరికైనా ఇచ్చారా 2 సెంట్ల భూమి 3 ఏళ్ల కాలంలో, ఈ 20 నెలల కాలంలో? ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని మేము, ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పి మేము సందర్భంగా చెప్తా ఉన్నాం. నిరూపించండి కావాలంటే. ఇంకోటి వ్యవసాయం సంబంధించి వస్తే మేము అరటి పంటలు ఎక్స్పోర్ట్ చేసామని చెప్తున్నారు సార్. పచ్చి అబద్ధం రాష్ట్రం అంతా చూసింది. కడప జిల్లాలో అరటి పంటకు ధర లేక 2 రూపాయల కిలో కొనేవాడు లేకపోతే వాళ్ళు పంటను చేలో తగలబెట్టిన పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా మిర్చి కూడా మన ప్రభుత్వంలో 23,000 24,000 మంచి ధరలు అమ్మితే వీళ్ళకి ప్రభుత్వం 10,000 కూడా ధర గిట్టుబాటు కాకపోతే మిర్చి రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి మన గుంటూరు మిర్చి ఆటలో చూసాం. కానీ ఈ రోజు వాళ్ళు ఏం కుట్ర పన్నారంటే పంట చేతికి వచ్చిన టైంలో రైతులను మోసం చేసి వాళ్ళు తక్కువ ధరలకు తీసుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఈరోజు పంట లేని టైంలో 44,000 రూపాయలకి ఈరోజు అమ్ముకునే పరిస్థితి. వ్యాపారులు ప్రభుత్వంతో కుమ్మక్కై మిర్చి రైతులు మొత్తాన్ని మోసం చేసిన పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. పొగాకు రైతులు మోసం చేశారు. పంట చేతికి వచ్చిన టైంలో సగం ధర ఉంటుంది, పంట అయిపోయిన తర్వాత ఏమో డిమాండ్ వచ్చిందని చెప్పి వ్యాపారస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఏ రంగాన్ని చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీ ప్లైవుడ్ తీసుకొచ్చినందువల్లే వరి వేసే రైతులు కూడా జామాయిల్లోకి కన్వర్ట్ అయిపోతా ఉన్నారు. 2,500 రూపాయలు జామాయిల్ టన్ను ఉన్న పరిస్థితుల నుంచి 10,000 రూపాయలు ఈరోజు టన్ను అమ్ముతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల వల్లే, ఈ ప్లైవుడ్ పరిశ్రమలను తీసుకొచ్చినందువల్లే వ్యవసాయంలో ఉన్న ఏదైతే మన జామాయిలకి డిమాండ్ వచ్చిందో దానివల్ల ఇలా 4 రెట్లు రేటు పెరిగి వరి మానేసి జామాయిల ఆదాయం ఉందని చెప్పి ప్రకాశం నెల్లూరు జిల్లా రైతులు దాన్ని డైవర్ట్ అయ్యే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. పచ్చి మోసం. మేము రాబోయే ఈ బడ్జెట్ సెషన్లో ఈ బడ్జెట్లో ప్రతి రంగాన్ని ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ తప్పులు ఎత్తి చూపించి ప్రజలకి అర్థమయ్యేలాగా వీళ్ళు చేస్తున్న మోసాలను మేము ఎత్తి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.